హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే నా పురుడు వ్లాగ్. అయితే పురుటి స్నానం ఎలా పోస్తారు, పురుడు అంటే పల్లెటూరు పద్ధతులలో ఏమేమి చేస్తారని అయితే మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ డే 1 నుంచి అయితే మనం అంటే హాస్పిటల్లో డెలివరీ అయితే ఇంటికి వచ్చిన కాడ నుంచి అయితే ఆ పల్లెటూర్లలో అయితే ఆకు అలాగే నీలగిరి ఆకుతోని కూడా స్నానం పోస్తారు. మొత్తం ఇట్లా కుండలలో మంచిగా కాగ పెడతారు. బాగా బాగా వేడి వాటర్ కాకపెట్టి అయితే బాలింతలకైతే స్నానం పోస్తారు. ఆ వేడి వాటర్ వల్ల మనం డెలివరీ అయినప్పుడు చాలా అంటే చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, ఆ బాడీ పెయిన్స్ అన్నీ పోవడానికైతే చాలా యూజ్ అవుతుంది. అందుకనే పాతకాలం నుంచి కూడా అలానే వస్తుంది. ఇప్పటికి కూడా అలానే చేస్తున్నారు పెద్దవాళ్ళు. పురుడు వచ్చేసి 11th డే రోజు చేస్తారు, కొంతమందికి 9th డే కూడా చేస్తారు. మా సైడ్ అయితే 11th డేనే చేస్తారు. ఆ 11th డే వరకు అయితే బాబుదైతే బొడ్డు మొత్తం ఊడిపోతుందండి. ఆల్మోస్ట్ అందరికి చాలా వరకు అయితే ఊడిపోతుంది. బాబుకి నాకు కూడా ఇద్దరికి స్నానం పోసారండి. స్నానం పోసిన తర్వాత అయితే రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత బాబుది అంటే బాబుకు డైలీ మనం యూజ్ చేసే క్లాత్స్ ఉంటాయి కదా, ఆ క్లాత్లు అలాగే బాబు అంటే ఇట్లా తలపైన ఒక చుట్టలాగా చుట్టి ఆ తలపైన అంటే ఒక చెంబు పెట్టిండ్రు. ఆ దాంట్లో ఏంటంటే రాంగా మనము వాటర్ తీసుకొని రావాలంట. అయితే మా దగ్గరలో ఉన్న కొంతమంది ఎట్లా అంటే నూతి దగ్గరికి వెళ్తారు. మా సరౌండింగ్లో ఎక్కడ కూడా నొయ్యి లేదు, అందుకని హ్యాండ్ పంప్ ఉండే అక్కడికైతే తీసుకెళ్లారు. అయితే ఇట్లా కొన్ని ఒడిలో ఏంటంటే కొన్ని గింజలు నవధాన్యాలు అంటారు, ఆ నవధాన్యాలు అన్నిటిని కలిపి కూడా నా ఒడిలో పోసారు. అండ్ ఆ నవధాన్యాలను ఏంటంటే నేను గడప దాటినప్పటి నుంచి కూడా హ్యాండ్ పంప్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా కొన్ని గింజలుగా లైన్గా వేసుకుంటూ అక్కడి వరకు వెళ్ళాలి. పురుడుని కూడా ఒక చిన్న ఫంక్షన్ లాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఆ రోజు అందరికీ మన దగ్గరే అంటే మన ఇంటి కాడనే వంట చేసి అయితే పెడతాము. ఆ ఫంక్షన్ అయిపోయేంత వరకు కూడా ఏమేమి చేయాలన్నది అయితే వాళ్ళన్నీ క్లియర్గా చేసిన తర్వాతనే మన ఇంటి దగ్గర భోజనం చేసిన తర్వాతనే వాళ్ళైతే వెళ్ళిపోతారు. పంపు బాగా దూరం కూడా ఉండదండి, కొంచెం ఒక 2 ఇండ్లు దాటిన తర్వాతనే హ్యాండ్ పంప్ అయితే ఉంటుంది. అంతవరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడికి కూడా వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు చాలా ఏమో చేస్తున్నారు. నాకు కూడా ఇట్లా అట్లా చేయని అన్నీ చెప్తున్నారు. ఏంటంటే నేను ఎప్పుడు వినలేదు, అలాగే చూడలేదు ఎవరికి చేయంగా. అట్లా అని నాకు ఏం తెలియదు. ఏంటంటే వాళ్ళు చెప్పిందల్లా బ్లైండ్గా ఫాలో అవి వెళ్ళిపోయాను. ఇప్పుడు అంటే మనం ఒకసారి చూసినాకనే మనకు అర్థమవుతుంది కదా. నేను ఇంకా ఇట్లా చేయంగా కూడా ఎవరిది చూడలేదు కాబట్టి ఏం తెలియదు. అందుకని ఫస్ట్ టైం అన్నైతే దగ్గరుండి బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనం ఒకరికి చెప్పడానికైనా మళ్ళీ మనం ఇంకొకరికి చేయడానికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా కానీ ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి కాబట్టి నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను. అక్కడ ఒక చిన్న ఇట్లా గద్దెలాగా పెట్టి అక్కడ బొట్టు మొత్తం పెట్టారు. అలాగే పంపుకు కూడా ఇట్లా కంకణం లాగా వైట్ దారంతో కట్టి పంపుకు కూడా పసుపు కుంకుమ మొత్తం పెడతారు. దాన్ని కూడా పూజించినట్టే మొత్తం అక్కడ పెట్టి ఆ వాటర్ కొట్టి ఆ వాటర్తో అందరు అక్కడ కాలు చేతులు కడుక్కుంటారు. పంపు ముందు ఒక చిన్న గద్దెలాగా చేసి గద్దె ముందట ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టి అలాగే ముత్తైదులందరూ కూడా పసుపు కుంకుమ పెట్టుకొని ఆ గద్దె చుట్టూ ముగ్గు వేసిన తర్వాత ఆ గద్దె దగ్గర అయితే ఒక తులసి చెట్టును అయితే నాటారు. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ తులసి చెట్టు నాటిన తర్వాత దానికి కూడా పసుపు కుంకుమ వేసి అయితే అందరూ అక్కడ నైవేద్యం అలాగే నేను తెచ్చిన ఉన్నాయి కదా ఆ నవధాన్యాలు కూడా అన్నీ కూడా తులసి చెట్టు దగ్గర పెట్టి అయితే తులసి చెట్టును అయితే పూజించారు. ఆ విధంగా తులసి చెట్టు కాడైతే మొత్తం అయితే మనం తెచ్చిన నవధాన్యాలు ప్రసాదం అన్నీ అయితే అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత రాంగా తీసుకొని వచ్చిన బాబు క్లాత్స్ అన్నిటిని కూడా అంటే ఒక ఫార్మాలిటీస్ కోసం ఒక 2-3 అయితే పట్టుకోమన్నారు. అలా ఐటెన్ తెచ్చి ఇక్కడ నా హ్యాండ్ పంప్ దగ్గర అయితే ఆ వాటర్తోనే పిండుకొని అవి వాటర్ అడిచి అంతసేపు ఉండి అయితే ఇంటికి తీసుకెళ్ళాలి. అలాగే అయితే వాళ్ళు వాటర్ అంటే హ్యాండ్ పంప్తో కొడుతుంటే నేను బాబు క్లాత్స్ అన్నిటిని అయితే తీసుకొని వెళ్ళాను కదా, వాటిని అయితే పిండుకున్నాను. బాబు క్లాత్ పిండిన తర్వాత అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే అందరం కూడా ఒక మనిషికి ఒక ముంత అయితే తీసుకొని వచ్చారు. ఆ ముంతల్ని ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే అందులో వాటర్ నింపుకొని వెళ్ళాలంట. అందుకని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అందరూ అయితే వాటర్ తీసుకోవడానికి అయితే ముంతలు తెచ్చుకున్నారు. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు మొత్తం ఆ ముంతల్ని నింపుకొని మళ్ళీ తల మీద పెట్టుకొని అయితే రాంగ్ ఎలా ఖాళీ తీసుకొని వచ్చాను,
ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అదే నిండింది, అందులో వాటర్ తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర బాబు మా తమ్ముడు ఇద్దరే ఉన్నారు. అయితే ఏంటంటే నన్ను పంప దగ్గరికి తీసుకెళ్ళే ముందే బాబుకి కూడా స్నానం పోసారు. పోసిన తర్వాత తనైతే కాసేపు పడుకున్నాడు. పడుకున్న వెంటనే మేమైతే హ్యాండ్ పంప్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. అంటే తను మళ్ళీ లేచే వరకు అయితే ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని రావాలి కాబట్టి తను పడుకున్న టైంలో అయితే కుదురుతుందని వెంటనే వెళ్ళిపోయాము. కానీ మేము ఇంటికి వెళ్ళే వరకు అయితే బాబు అయితే లేచి మస్తు సతాయిస్తుండే మా తమ్ముడిని. ఎందుకంటే ఎవరు లేరు ఇంట్లో, ఆడవాళ్ళు తమ్ముడు బాబు ఇద్దరే ఉండేసరికి అయితే ఏడ్చుకుంటూ ఉండే. అప్పటికి తమ్ముడు మేనేజ్ చేసుకుంటూ అటు ఇటు తింపుకుంటూ అయితే బాబుని అయితే మగ్గిచ్చి అలా ఆడిపిస్తూ ఉండే. తొందరగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఆ వాటర్, అంటే ఇప్పుడు హ్యాండ్ పంప్ దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్తున్నాం కదా, ఆ వాటర్తో మొత్తం రొమ్ములు, అంటే మన బ్రెస్ట్ని అయితే ఏదైతే మనం ఫీడింగ్ చేస్తామో అవి మంచిగా కంప్లీట్గా ఆ వాటర్తో క్లీన్గా కడుక్కొని మన ఫేస్ కూడా మొత్తం కడుక్కొని ఆ తర్వాతే మనం ఇంట్లోకి వెళ్ళి బాబుకైతే ఫీడింగ్ ఇవ్వాలంట. లోపలికి వెళ్ళేసి అయితే బాబుకైతే ఫీడింగ్ ఇచ్చేసాను. బాబుని మనం బియ్యం చెరిగే చాట తీసుకొని అందులో కొన్ని బియ్యం అయితే పోసిన తర్వాత ఒక కొత్త వైట్ క్లాత్ తీసుకొని అయితే ఆ బియ్యం పైన పెట్టి అందులో బాబుని అయితే పడుకోబెట్టేటప్పుడు అయితే చాలా అంటే చాలా ఏడ్చాడు. ఎందుకంటే స్నానం పోసి మేము అటు వెళ్ళి వచ్చే వరకు అయితే పడుకొని లేచాడు, అందుకని చాలా ఏడ్చాడు. తర్వాత మనం ఇంట్లో వండిన నైవేద్యాలన్నిటిని కూడా ఈశాన్య మూలకు సైడ్కు మొత్తం ఆ నైవేద్యాలన్నిటిని కూడా అక్కడ పక్కన పెట్టుకోవాలి. 11th డే వరకు అయితే కంప్లీట్గా బేబీ బొడ్డు అయితే ఊడిపోతుంది కదా, ఆ బొడ్డుని ఊడిపోయిందని అలాగే బయట పడేయకూడదంట ఎక్కడ పడితే అక్కడ. అందుకని పురుడు రోజు అయితే స్పెషల్గా ఇది కూడా ఒక మెయిన్ పార్ట్ అండి పురుడులో. ఆ పోయిన బొడ్డుని పురుడు రోజు ఏం చేస్తారంటే మన ఇంటి బయట ఒక చిన్న గోతి, అంటే చిన్న పొక్కలాగా చేసి అందులో అయితే మన బాబుది ఊడిపోయిన బొడ్డుని అందులో పెట్టి మట్టి కప్పుతారు. మట్టి కప్పి ఇట్లా మొత్తం అల్లికి అయితే అక్కడ ముగ్గు వేసి అగరబత్తులు పెట్టి దీపం పెట్టేసి అలాగే మనం ఇంట్లో చేసుకున్న నైవేద్యాలన్నింటిని కూడా అక్కడ పెట్టేసి అయితే ఆ బొడ్డునైతే అందులోనే పెట్టి ఉంచుతారు. ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఏమన్నారంటే అదే రోజు ఎవరైతే పిల్లలు పుట్టకుంటుంటారు కదా చాలామంది, వాళ్ళకి కూడా ఆ బొడ్డుని చేస్తే మాత్రము వాళ్ళకు కూడా పిల్లలు కలుగుతారు అన్నదైతే ఒక మాట అన్నారు. ఎందుకంటే అట్లా ఎవరు ఇవ్వరంట, కాకపోతే ఇస్తే మాత్రం కలుగుతారు అన్నది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో అన్నది అయితే తెలియదు. అందరు అంటుండే ఆ రోజైతే ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళకు బొడ్డు ఇవ్వాలంటే నార్మల్గా మా కాలనీలో అయితే ఎవరికైతే లేకుండే అలా, చుట్టుపక్కల అందరు పిల్లలు ఉన్న వాళ్ళే బయటనైతే పెట్టేశారండి. పెట్టిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాతనైతే బాబునైతే రెడీ చేసాము. బాబుని రెడీ చేసిన తర్వాత అయితే ఒక దారానికి మనం ఇట్లా పూలు అల్లుకున్నట్టే మొత్తము ఎల్లిపాయలని కూడా ఇట్లా ఒక్కొక్కటిలాగా మొత్తం దారానికి గుచ్చుతారు. ఆ దారాన్ని గుచ్చిన తర్వాత బాబుకి అలాగే మదర్కి ఇద్దరికి కూడా, మదర్కేమో మెడలో వేస్తారు, బాబుకి ఇట్లా కాలికి చేతులకు బాబు కూడా మెడకు కడతారు. చిన్నప్పటి నుంచి చేతులకు కానీ కాళ్ళకు కానీ ఎలాంటి దిష్టి పూసలు నల్ల పూసలు అలాంటివి ఏమీ పెట్టలేదండి. చాలా వరకు ఎవరు పుట్టినప్పటి నుంచి బేబీకి పురుడు కానీ అలాగే నేమింగ్ సెరమనీ కానీ పేరు పెట్టడం అంటారు, అలాంటి ఏమి అయ్యే వరకు కూడా నల్ల పూసలు దిష్టి పూసలు ఏం కట్టరంట. అలాగే ముల్దారం కూడా కట్టరు పిల్లలకి. అందుకనే ఫస్ట్ టైం అయితే ఈ ఎల్లిపాయలనే కడతారంట. ఆ ఎల్లిపాయలని కట్టిన తర్వాతనే మనం పేరు పెట్టుకోవడం, ఉయ్యాల ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఆ రోజు మాత్రం దిష్టి పూసలు వేయడం, అలాగే చేతులకు గాజులు అంటే చిన్న చిన్న బ్లాక్వి ఉంటాయి కదా అవి వేయడం అలాంటివన్నీ జరుగుతాయి. చాట తీసుకొని ఆ చాటలో దీపాలు పెట్టి బాబుకి అయితే ఆ దీపాల వెలుగు అయితే చూపించారు. బాబుకి అలా చూపిస్తే మంచిదంట. ఇది మా విలేజ్ స్టైల్లో పురుడు ఎలా చేస్తారన్నది అయితే మీ విలేజ్ స్టైల్లో, మీ సిటీ స్టైల్లో ఎలా చేస్తారన్నది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.